ఐడిటీవీ మన ఉనికి మన వాణి. వెల్కమ్ టు ఐడిటీవీ. ఏపీలో వైఎస్ఆర్సీపీ తన పార్టీ కార్యకర్తల కోసం, కార్యకర్తలకు అండగా ఉండడం కోసం, వారి సంక్షేమం కోసం డిజిటల్ బుక్ను లాంచ్ చేసింది అధికారికంగా. ఈరోజు పార్టీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ఈ డిజిటల్ బుక్ను లాంచ్ చేశారు. పార్టీ కార్యకర్తలకు ఎటువంటి అన్యాయం జరిగినా సరే, కూటమి ప్రభుత్వం నుంచి ఎదురైనటువంటి అన్యాయాలు అలాగే అక్రమాలపై ఎవరైనా సరే ఈ బుక్లో నోట్ చేయవచ్చు, నమోదు చేయవచ్చు. ఈ డిజిటల్ బుక్లో మీకు ఎదురైన సమస్యలు అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యల పట్ల కూడా మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే మీపై దాడులు జరిగినా సరే, అన్యాయంగా కేసులు పెట్టిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే ఉద్దేశపూర్వకంగా కానీ ఎటువంటి దాడులకు పాల్పడినా సరే, ఆ పాల్పడిన వ్యక్తుల వివరాలతో సహా ఆ పాల్పడిన వ్యక్తుల వివరాలు అన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయడం కోసమే లాంచ్ చేసినట్లు అధినేత జగన్మోహన్ రెడ్డి తెలిపారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ డిజిటల్ బుక్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద అన్యాయంగా దురుసుగానో లేకపోతేనో అధికార మదంతో రెచ్చిపోయిన వారి వివరాలు నోట్ చేయబడతాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరి అంతూ తేలుస్తాం. న్యాయబద్ధంగానే ప్రతి ఒక్కరికి కూడా బుద్ధి చెప్పే పరిస్థితి ఉంటుంది. కూటమి పాలన ప్రస్తుతం ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. కూటమి సూపర్ 6 అనే పేరుతో ప్రజలను మోసం చేస్తుంది. ప్రశ్నిస్తే కార్యకర్తలపై దాడులు చేస్తుంది. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టడం, దొంగ కేసులతో పాటు కూడా హింసించడం, అలాగే కార్యకర్తలను భయాందోళనకు గురి చేయడం, వినకపోతే మాత్రం చిత్రహింసలకు చేస్తున్న పరిస్థితి. కార్యకర్తల కోసం, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీని నమ్ముకొని ఉన్న వారి కోసం ఈ డిజిటల్ బుక్ ఒక అండగా ఉంటుందంటూ కూడా తెలిపారు. అదేవిధంగా ఇందులో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే చాలు, మీ వివరాలను దాంట్లో లాగిన్ అయిన తర్వాత మీ పరిసర ప్రాంతాల్లో, మీ ఏరియాలో, మీ నియోజకవర్గంలో కానీ కూటమి ప్రభుత్వం నుంచి ఎదురైన సమస్యలు లేకపోతే కూటమి ప్రభుత్వం ఎలా ఉంది అన్న దానిపైన మీ సమాచారాన్ని లేకపోతే సలహాలు, సూచనల్ని కూడా కార్యకర్తల మీద, ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కార్యకర్తలు దాడులు చేసినా, హింసాత్మక చర్యలు చేసినా లేకపోతే అక్రమ కేసులు బదాయించినా సరే ఆ వాటి వివరాలను, సంబంధిత సమస్యను ఆ డిజిటల్ బుక్లో నమోదు చేస్తే చాలు. తరువాతి వైఎస్ఆర్ ప్రభుత్వంలో వీరు అందరి తాట తీయనున్నారు. లోకేష్ ఎలా అయితే రెడ్ బుక్ పేరుతో అధికారంలోకి రాకముందు పాదయాత్రలో రెడ్ బుక్ని లాంచ్ చేసి వైసీపీ కార్యకర్తల అరాచకాలను లేకపోతే వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగినటువంటి అన్యాయాలను ఎవరెవరు ఎక్కడెక్కడ ఏంటి అని ప్రభుత్వ అధికారులతో సహా నోట్ చేసి పెట్టారో అదే తరహాలో కార్యకర్తలపై ఎవరు దాడులు చేస్తున్నారు, ఎవరు ఏం చేస్తున్నారు అన్న దాని వివరాలన్నీ కూడా ఈ డిజిటల్ బుక్లో నమోదు చేయనున్నారు. అప్పుడు రెడ్ బుక్, వీళ్ళు డిజిటల్ బుక్. సో ఇది వైఎస్ఆర్సీపీ తమ కార్యకర్తల సంక్షేమం కోసం, కార్యకర్తలను కాపాడుకోవడం కోసం ఈరోజు డిజిటల్ బుక్ యాప్ను లాంచ్ చేసింది.